వెల్కమ్ బ్యాక్. ఈ ఏడాది సుపరిపాలనకు తొలి అడుగు అంటోంది టీడీపీ కూటమి సర్కార్. మరోవైపు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు అంటోంది అటు వైసీపీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అస్తవ్యస్తమైనటువంటి ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టడానికే ఈ సంవత్సరం సరిపోయింది అంటోంది ప్రభుత్వం. మరోవైపు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా, ఏం చేయకుండా మరిన్ని అప్పులు చేశారు అంటోంది వైసీపీ. ప్రస్తుతం సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, అభివృద్ధి దిశగా ఎటువంటి అడుగులు పడుతున్నాయి అనేది మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. రామారావు గారు, వీరు వైసీపీ సీనియర్ నాయకులు. మల్లెల లింగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి. కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్ ముగ్గురికి. ముందుగా రామారావు గారు, మీరే చెప్పాలి, ఎందుకంటే ఈ సంవత్సర పాలనను ముఖ్యంగా సుపరిపాలనకు పడ్డ తొలి అడుగుగా, అంటే మీరు ఒక విధంగా చెప్పాలి అంటే ఈ రెగ్యులర్ డైలాగ్ మీరు వినే ఉంటారు. జరిగినటువంటి 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసాన్ని ఒక గాడిలో పెట్టేందుకు, ఆర్థిక వ్యవస్థను ఒక లైన్లోకి, ఒక ట్రాక్లోకి తీసుకొచ్చేందుకే ఈ సంవత్సరం సరిపోయింది అన్నటువంటి కూటమి ప్రభుత్వ మాటలకు, ముఖ్యంగా టీడీపీ మాటలకు మీరేం చెప్తారు? నమస్కారం మేడం. ముందుగా మీకు ప్యానల్ ప్రతినిధులకు, వీక్షకులకు. మేడం, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో వాళ్ళు చేసినటువంటి మంచి పనులు ఏమంటే చెప్పుకోవచ్చు, కానీ 5 సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది అనేటువంటి మాట ఎట్లా చెప్తారు మేడం? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈ భారతదేశ రాజకీయాల్లోనే ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ ని అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి మేడం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి గ్రామ సీమలలో సచివాలయ వ్యవస్థ, పూజ్య బాపూజీ కలలు కన్నటువంటి స్వరాజ్యాన్ని సాక్షాత్కరింపజేసినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మేడం. అట్లాగే 2.5 సంవత్సరాల కరోనాని ఎదుర్కొని 2,73,000 కోట్ల రూపాయలను డైరెక్ట్ గా పేదల, అర్హులైనటువంటి పేదలకు వివిధ పథకాల కింద అందించినటువంటి ఘనత. మరి 2014-19 కింద అదే బడ్జెట్ కదా మేడం. ఎక్కడ ఈ డబ్బులన్నీ ఏం చేశారనేది ప్రశ్నించుకోవాలి. అట్లాగే వీళ్ళు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు మేడం. 20 లక్షలు అంటే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఎక్కడన్నా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఆనవాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయా? ఈ ఏడాది కాలంలో రావాల్సినటువంటి, ఇస్తామని చెప్పినటువంటి 4 లక్షల ఉద్యోగాలు ఏవి? అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో దాదాపు 4,93,000 ఉద్యోగాలు ఇచ్చారు మేడం. అందులో 2,13,662 ఉద్యోగాలు పర్మనెంట్ గా ఇచ్చారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాంట్లో ఏదైతే జీబీఏ, గ్రాస్ వాల్యూ ఎడిషన్ అంశంలో కానీ గతంలో కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది పెంచడం జరిగింది. అట్లాగే జిఎస్టీ కూడా చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెరిగింది. అంటే కొనుగోలు శక్తి ప్రజలకు వచ్చిందనేది. ఈ జీవీఏ, జిఎస్టీ, జీడీపీలు వీళ్ళు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా శుద్ధ అబద్ధాలు మేడం. ఎందుకంటే వీళ్ళు 2014-19 మధ్య ఏం జరిగింది, 19-24 మధ్య ఏం జరిగింది చెప్పి తర్వాత ఈ సంవత్సరంలో ఏం జరిగిందని చెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. వీళ్ళే దమ్ముకెళ్ళి కొట్టుకుంటే ఎట్లా మేడం? వీళ్ళు వచ్చినటువంటి మొదట్లోనే ఇది మంచి ప్రభుత్వం అని చాటింపు వేసుకున్నారు కదా, ఇంటింటికి స్టిక్కర్లు కనిపించారు. ఇప్పుడేమో సుపరిపాలన అంటున్నారు, మధ్యలో మాదేం లేదు P4 అంటున్నారు. P4 ఏంటి మేడం? ఇట్లా వీళ్ళు ఒక యోగాంధ్ర అంటున్నారు. వీళ్ళు ఏంటంటే పబ్లిసిటీ కోసం ప్రభుత్వం. అంటే రామారావు గారు, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాం, పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, ఒకవైపు అమరావతికి సంబంధించి కావచ్చు, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కావచ్చు, గత ప్రభుత్వం కన్నా మెరుగ్గా ముందుకెళ్తున్నాం. అండ్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి కూడా ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైంది, దాన్ని గాడిలో పెట్టాము, ఒక లైన్లోకి తీసుకొచ్చాము, ఇప్పటి నుండి ఒక క్లారిటీ వచ్చింది అన్న దిశగా చెప్తున్నారు కదా. దానికి ఇక్కడ ఒకటి స్పష్టత ఉండాలి. అబద్ధాలు చెప్తున్నారు. ఇక్కడ పోలవరం అంశంలో వీళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని మొత్తం సరిదిద్ది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వీళ్ళు స్పిల్వే పనులు పూర్తి చేయకుండా, అట్లాగే కాపర్ డ్యాములు పూర్తి చేయకుండా, మెయిన్ డ్యామ్ కి దానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ పనుల కోసం, ఏదో మట్టి పనుల కోసం వీళ్ళు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి అంశంతో ఆ రోజు వరదలు వచ్చి ప్రాజెక్ట్ అంతా డ్యామేజ్ అయితే దాన్ని అంతా కూడా పూర్తి చేసాం కదా మేడం. స్పిల్వే కానీ, రాక్ ఫిల్ డ్యామ్ కానీ పూర్తి చేసి తీసుకొచ్చాం. అసలు ఈ పోలవరం ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం మేము ఏదైతే విభజన చట్టం హామీల్లో భాగంగా మేము చేస్తామంటే కేవలం కమిషన్ల కోసం కక్కుర్తిపడి రాష్ట్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది కదా. రాష్ట్ర ప్రభుత్వం మేమే నిర్వహిస్తామని, అది కూడా రేట్లు పాత రేట్లకే మేము నిర్వహిస్తామని అంత కక్కుర్తి ఎందుకు మేడం? ఇక్కడ వాళ్ళ కక్కుర్తి విషయాల వల్లనే పోలవరం ప్రాజెక్టు జాప్యమైంది. వాళ్ళు చేసినటువంటి విధ్వంసం అది. వాళ్ళు చేసినటువంటి విధ్వంసాన్ని మేము సరిచేసానని వాళ్ళు చెప్పుకుంటుంటే ఇది సాగునీటి రంగ నిపుణులకు కానీ,
ఒక మేధా వర్గానికి తెలుస్తుంది తప్ప సామాన్య ప్రజానికి అర్థమైనటువంటి సబ్జెక్ట్ కాదు మేడం. రామారావు గారు అమరావతి అంశం కూడా. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను ఒకసారి. లింగారెడ్డి గారు అంటే వచ్చినటువంటి ఈ 1 year మీరు వచ్చిన తర్వాత 1 year ఇది అనేది సుపరిపాలనకు తోటి అడుగుగా భావిస్తున్నారు, ఒక ట్రాక్లోకి తీసుకొచ్చామని చెబుతున్నటువంటి క్రమంలో ఈ సంక్షేమానికి సంబంధించి కావచ్చు, మిగతా ఏవైతే మీరు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, గతంలో చేసినవి కావచ్చు, సరిగా చెయ్యకుండానే ఈ 1 yearలో కూడా మీరు చేసినటువంటి అప్పు కూడా పెద్ద ఎత్తునే ఉంది అనేటువంటిది ఒక చర్చ. ఒకటి మీకు రామారావు గారికి, కృష్ణాంజలి గారికి, వీక్షకులకు అందరు కూడా నమస్కారం. నమస్తే. ఇప్పుడు ఒకటి చూడండి, వాదాలు ఉంటాయి, వితండవాదాలు ఉంటాయి. ఇప్పుడు కూడా వితండవాదాలు చేయడం అనేది అధికారంలో ఉంటే ప్రతిపక్షంలో ఉంటే కూడా అలవాటు. ఆయన ఏమంటారు రామారావు గారు, పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి వాళ్ళు కేంద్ర ప్రభుత్వమే చేయొచ్చు కదండి. 40 ఏళ్ళు పడుతుంది జాతీయ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే, కేంద్ర ప్రభుత్వానికి 40 ఏళ్ళు పడుతుంది. ఈ దేశంలో ఏ జాతీయ ప్రాజెక్ట్ అన్నది చూసుకోండి, ఏ రైల్వే ప్రాజెక్ట్ అన్నది చూసుకోండి. మేము స్కూల్కు 2వ తరగతి చదువుకున్నప్పటి నుంచి కూడా నంద్యాల, ఎర్రగుంట్ల రైల్వే లైన్ అని వింటాను. అది ఈ మధ్య పూర్తయింది. అదేవిధంగా ఎప్పుడు కూడా జాతీయ ప్రాజెక్టులు వాళ్ళకు వదిలి పెడితే అది పూర్తి కాదు. ఎస్టిమేషన్ లేట్ అవుతుంది, ఎస్టిమేషన్ పెరుగుతుంది. తర్వాత తాగునీళ్లకు లేకపోతే సాగునీళ్ళకు కానీ, పరిశ్రమలకు కానీ ఇప్పుడు 40 ఏళ్ళు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి పెడితే కేంద్ర ప్రభుత్వానికి లోపల పొలాలు ఏం కావాలా, పరిశ్రమలు ఏం కావాలా, గ్రామాల్లో పట్టాలు ఉండేటువంటి వాళ్ళందరికీ మంచిళ్ళు కావాలా, అది అర్థం చేసుకోవాలా. ఇది ఏదైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోయినా కూడా నానా అవస్థలు పడి ఆ డబ్బులు ఖర్చు పెట్టి రీఎంబర్స్మెంట్ చేయమంటా అంటే ఇంతవరకు వచ్చింది. దాదాపు 75-76% మేము పూర్తి చేస్తే కదా, వీళ్ళేం పూర్తి చేసినా అని చెప్పండి. ఇప్పుడు ఆయన ఏదో స్పిల్ వే అంటున్నాడు, కాపర్ డ్యామ్ అంటున్నాడు, అవన్నీ అంటుంటారు. మరి ఏదైనా మీ టైంలో దానికి సంబంధించినటువంటి పని జరిగిందా? ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మునక ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చినాము, పెట్టుకోవాలి. ఆ భూముల విలువ కంటే కూడా రైతులందరికీ కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినాము. స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కమిటీలు, వాళ్ళకు సంబంధించినటువంటి నిపుణుల కమిటీలు ఎన్నోసార్లు వచ్చి పోలవరం ప్రాజెక్టులో ప్రోగ్రెస్ లేదని చెప్పి పోయినసారి ఎన్నో చీవాట్లు పెట్టినా కూడా దాన్ని పూర్తి చేయలేకపోయినారు. రెండోది ఆయన చెప్పేది అమరావతిలో మేము అసెంబ్లీ కట్టాము, తర్వాత హైకోర్టు కట్టాము, కౌన్సిల్ కట్టాము, డీసీపీ ఆఫీస్ కట్టాము, అన్ని కట్టాము. దాంట్లోనే కదా వీళ్ళు పరిపాలన చేస్తుంది. ఐఏఎస్ ఆఫీసర్లకు, ఐపీఎస్ ఆఫీసర్లకు, ఎమ్మెల్యేలకు, మంత్రులందరికీ ఎక్కడో వాళ్ళు బాడుగులు తీసుకొని బంగ్లాలో ఉంటున్నారు. 100 కోట్లు ఖర్చు చేయటం ఉంది. దానికి అన్ని మేము కట్టి పెడితే 75-20%, 90% పూర్తి చేస్తే దానికి కూడా ఉపయోగించుకోలేకపోయినాం కదా. ఈరోజు మొత్తం రాజధానికి అంతా కూడా నిధులు వస్తున్నాయి కదా, అది పూర్తి చేసేటువంటి పరిస్థితి వచ్చింది కదా. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాలి. మేము రాజధాని ఈ విధంగా చేస్తూ ఉంటే మన వాళ్ళు ఏమని కామెంట్ చేసినారు, వ్యభిచార రాజధానికి కామెంట్ చేయలే. ఆయన అంటాడు సత్యనారాయణ గారు, శంకర్ జాతి అంటారు. లింగారెడ్డి గారు ఆ ప్రస్తావన, ఆ మాటలు అది పదే ఈవెన్ కోర్టు కూడా చెప్పింది ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం లేదు అంటే. రిపీట్ ఇప్పుడు మీరు ఏదైనా అన్నారు అనుకోండి, సమాధానంగా వాళ్ళు ఇంకోటి చెప్తారు. అసలు అది వదిలేసేయండి. ఒక్క నిమిషం అండి. మీ తాడేపల్లి ప్యాలెస్ ఉండేది కూడా రాజధాని అని కదా, అది కూడా రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతమే కదా. అంటే మిమ్మల్ని మీరు తెచ్చుకుంటా మిగతా వాళ్ళను, తెలుగుదేశం పార్టీని, బీజేపీని, జనసేన తిట్టేటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మీరు ఒకటే చూడండి, ఎక్కడ అప్పులు అయినా చెప్పండి. అప్పులు చేసినప్పుడు దానికి పెట్టుబడులు అంటే ప్రాడక్టివ్కి సంబంధించినటువంటి మరి పెట్టుబడులు. ఈరోజు అందిరినివా కానీ, లేకపోతే గాలేరు దగ్గర కానీ, పోలవరం కానీ, అదొకటే కాదు, పోలవరం కాదు, అన్నీ అవుతున్నాయి కదా. ఇప్పుడు బనకచర్ల. ఓకే, లింగారెడ్డి గారు ఇంతకుముందు రామారావు గారు మాట్లాడుతూ మీరు వచ్చిన తర్వాత లింగారెడ్డి సార్, రామారావు గారు ఇంతకుముందు మాట్లాడుతూ
7 లక్షల మందికి ఇస్తే 20 లక్షల మందికి తక్కువ ఇచ్చి అదేదో ఫెయిల్ అయిపోయింది అంటారు. ఓకే, లింగారెడ్డి గారు ఇప్పుడు ఇంతకుముందు రామారావు గారు మాట్లాడుతూ మీరు వచ్చిన 1 yearలో ఏం చేశాము అనేది చెప్పడం కన్నా కూడా గత ప్రభుత్వ తప్పిదమే ఎక్కువ ఉంది, గత ప్రభుత్వమే ఇలా చేసింది, నాశనం చేసి పెట్టింది అనేటువంటి ప్రొజెక్షనే ఎక్కువగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీరు ఎంతగా చేశారు, మీరు ఇచ్చినటువంటి హామీలు ఏంటి, ఈ 1 yearలో మీరు ఎంతవరకు చేరుకున్నారు, 2వ సంవత్సరంలో మీ నిర్దేశం, మీ లక్ష్యం ఏమిటి అనే ప్రొజెక్షన్ కన్నా కూడా గత ప్రభుత్వ విధ్వంసం పైనే టార్గెట్ అనేదిగా మీరు మాటలు కానీ విధ్వంసం చేశారని కానీ ఇప్పటికీ స్టిల్ అదే నడుస్తోంది 1 year తర్వాత కూడా అనేది రామారావు గారు అన్నమాట. అట్లా కాదండి, అట్లా కాదు. ఇప్పుడు నేను చెప్పిందంతా వాళ్ళ విధ్వంసేనా? వాళ్ళ విధ్వంసం గురించి ఒక మాట చెప్తే 100 మాటలు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆయన నిరుద్యోగులు అంటున్నారు, 10 లక్షల కోట్లు పెట్టుబడులు రాలేదా? దానికి సంబంధించినటువంటి ఒప్పందాలు జరగడం లేదా? ఈ ప్రోగ్రెస్ లేవా? దానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు రాలేదా? ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ కు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ ఇస్తారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన చోట కడితే పేరు వస్తుందని చెప్పి మార్చినారు, అది పూర్తి చేయలేదు. మేము స్టీల్ ప్లాంట్, కడప స్టీల్ ప్లాంట్ ను పూర్తి చేస్తానికి చర్యలు తీసుకుంటున్నాం. గండికోటకు 1000 కోట్ల రూపాయలు టూరిజానికి సంబంధించినటువంటి డబ్బులు శాంక్షన్ చేస్తున్నాం. లింగారెడ్డి గారు మళ్ళీ తీసుకుంటాను, ఒకసారి కృష్ణాంజలి గారి వర్షన్ తీసుకొని మళ్ళీ తీసుకుంటాను, ఇంకా టైం ఉంది. లింగారెడ్డి సార్ మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా ప్లీజ్. కృష్ణాంజలి గారు నమస్తే అండి. ఈ 1 year పాలనకు సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి? ప్యానల్ మెంబర్స్ కూడా నమస్కారం. కూటమి ప్రభుత్వానికి వీళ్ళకి 5 సంవత్సరాల సమయము రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. 1 సంవత్సరం కంప్లీట్ అయింది. అంటే ఈ ప్రభుత్వము ఏ దిశగా తన ప్రయాణం చేస్తోంది అనే దానికి ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పాలనకు సంబంధించినటువంటి దీన్ని ఒక అంచనా కింద ఖచ్చితంగా చూసుకోవచ్చు. సరైన దిశలో వెళుతుందా లేక అపసవ్య దిశలో వెళుతుందా అనేటువంటి విషయం కూడా మనం ఒక అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది సంవత్సర కాలం కాబట్టి. ఎప్పుడైతే గత 5 ఏళ్ల పరిపాలనకు సంబంధించినటువంటి అంశంలో రామారావు గారు ఏం చెప్పినా సరే ఆ ప్రభుత్వానికి ఉన్నటువంటి బ్లాక్ మార్క్స్ చాలా ఉన్నాయి. అందుకనే ప్రజలు 151 నుంచి 175కి వెళ్లాలన్న వైసీపీని 11కు తీసుకొచ్చారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఫెయిల్యూర్ అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం వాళ్ళు, జనసేన, బీజేపీ వాళ్ళు చెప్పే మాట కాదు, ఇది ప్రజల తీర్పు. ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల విషయంలో ఖచ్చితంగా నవరత్నాల విషయంలో మిగతా ప్రభుత్వాలతో పోల్చినప్పుడు ది బెస్ట్ గవర్నమెంట్ కింద వైసీపీ గవర్నమెంట్. ఆ తర్వాత మిగతా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ని విస్మరించింది. అదే విధంగా అనేకమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలకి వైసీపీ ప్రభుత్వం పాల్పడ్డది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం ఆఫీసు మీద దాడి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి, అక్రమంగా కేసులు, బెదిరింపులు, వ్యవహారం ఇవన్నీ కూడా నడిచే. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడా డెవలప్మెంట్ ఆనవాళ్లు కూడా లేవు, కనీసం రోడ్లు వేసినటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ తెలుసు, 5 ఏళ్లు మనం డిస్కస్ చేసుకున్నాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వము ఈ 12 నెలల కాలంలో దానికి భిన్నంగా ఏ విధంగా వెళ్తోంది అని అంటే, సంక్షేమ పథకాల విషయంలో వైసీపీ గవర్నమెంట్ తో పోల్చినటువంటి విధంగా ఆ స్థాయిలో ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు మొత్తాన్ని ఎకాఎక్కిన 1 సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి అవకాశం మేరకు ఇప్పుడు ఈ సంవత్సరం తర్వాత మొన్న తల్లికి వందనం ఆల్రెడీ తల్లుల అకౌంట్ లో వేయటం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్న దాని ప్రకారంగా వేయటం. అదే విధంగా ఇదే నెలలో అన్నదాత సుఖీభావ రైతు భరోసాకు సంబంధించినటువంటి రైతులకి డబ్బులు వేస్తామనేటువంటిది స్పష్టమైనటువంటి ప్రకటన రావడం. ఈ 2 చాలా కీలకమైనటువంటిది సూపర్ 6 లో. ఇక మహిళలకి ఉచిత బస్సు ప్రయాణము ఆగస్టులో అని చెప్పారు, 1 నెల 2 నెలల్లో స్టార్ట్ కాబోతుంది. ఇంకా 2 కీలకమైనటువంటి ఉన్నాయి మహిళలకు సంబంధించి, నెలకు 1500 రూపాయలు మహిళలకి, అదే విధంగా నిరుద్యోగ భృతి. ఈ 2 విషయాల్లో బహుశా మరి ఇంకా కొంత సమయం తీసుకుంటే తీసుకోవచ్చాము. ఇక్కడ సంక్షేమ పథకాలతో పాటుగా ఈ సంవత్సర కాలంలో వీళ్ల ప్రయాణము డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ప్రతి ఊరిలో
రోడ్డు నిర్మాణం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల ద్వారాగా పంచాయతీరాజు డిపార్ట్మెంట్ నుంచి ప్రతి గ్రామంలో జరిగిందండి. మీరు ఏ గ్రామంకైనా ఏ నియోజకవర్గానికైనా వెళ్ళండి. అంటే గత 5 ఏళ్లలో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా ప్రభుత్వం లాక్కుందనేటువంటి ఆవేదన, ఆందోళన ఆ రోజున ఉంది. అదే విధంగా కనీసం ఒక లైట్ వేసినటువంటి పరిస్థితి కూడా లేదు. పంచాయతీల్లో డ్రైనేజ్ కూడా ఇది చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున కొంత డెవలప్మెంట్ యాంగిల్లో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని కీలకమైనటువంటి టీసీఎస్ తో పాటు మిగతా ముఖ్యమైనటువంటి పరిశ్రమల రాష్ట్రానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నము, అదేవిధంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన విషయంలో ఒక 20 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించినటువంటి లక్ష్యంగా పెట్టుకొని ఒక ప్రయత్నాన్ని ఈ ప్రభుత్వం ప్రారంభించింది. ఇది మంచి పరిణామం. ఎంత మేరకు ఫలితాలు ఇస్తేనే మనకు భవిష్యత్తులో తెలియాల్సినటువంటి అంశం. ఇక వీళ్ళకు సంబంధించినటువంటి ఈ అప్రజాస్వామికమైనటువంటి చర్యల విషయంలో ఏది వైసీపీ ఏ విధంగా అయితే వేధింపులు, వ్యవహారం ఇవన్నీ ఉన్నాయో, ఇప్పుడు వీళ్ళు కూడా ఆ విషయంలో అయితే వీళ్ళు కూడా అదే దారిలో ప్రయాణిస్తున్నారు అనటానికి సందేహపడాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టి. ఎందుకు అని అంటే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద దాడులకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, కేసులకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, అదే విధంగా తెనాలిలో గట్టినటువంటి పోలీసులు చేసినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా అప్రజాస్వామికమైనటువంటి చర్యల్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొంత తగ్గించుకుంటే మంచిది. అలాగని వైసీపీ చేసినటువంటి తప్పుల్ని, కుంభకోణాలని కప్పిపెట్టమని దాన్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని ఎవరు చెప్పటంలా. వాళ్ళ మీద చర్యలు కన్నా కానీ వీళ్ళు ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. అదిగో జగన్మోహన్ రెడ్డి ఇదిగో ఈ కుంభకోణాలు చేశాడు, ఆ కుంభకోణాలు చేశాడు, సంవత్సర కాలం పాటు ప్రచారం చేశారు తప్ప ఏ కేసు తీసుకున్నట్టు కనిపించట్లేదు పరిస్థితి కనపడుతుంది. ఓకే, రామారావు గారు నిన్న చెప్పింది కూడా అంటే ఈ 1 yearలో అన్నీ చేశామని చెప్పట్లేదు, కానీ ఊహించిన దానికన్నా బాగానే చేశాము. 2వ సంవత్సరం నిర్దేశం కూడా పెట్టుకున్నాము, ముందుకెళ్తాం, రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకెళ్తుంది అన్నటువంటి ఆకాంక్షించారు. అలాగే ఉంటుందని నమ్ముతున్నారు. సో మరి మీ వాయిస్ ఏంటి? ఇక్కడ ఒక అంశం మేడం, చంద్రబాబు నాయుడు గారు ఇదే మొదటిసారి ముఖ్యమంత్రి కావడం కాదు, ఇది 4వ దఫా ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2 దఫాలు, ఇక్కడ నవ్య ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజన ఆంధ్రప్రదేశ్ కి 2వ దఫా ముఖ్యమంత్రి. మరి ఇప్పటికి కూడా మేము ఇంకా ఇల్లు నిర్మిస్తాం. ఇంతకు ముందు చెప్పారా మేడం, మరుగుదొడ్డి రహిత రాష్ట్రం అని ప్రకటించారు. ఈ రాష్ట్రంలో మరుగుదొడ్లు లేని ఇల్లు అనేటువంటి అంశం తీసుకుంటే ఇంకా చాలా ఇళ్లలో మరుగుదొడ్లు లేనటువంటి పరిస్థితి ఉంది. ఆ మరుగుదొడ్లు డబ్బులు కూడా వీళ్ళు కొట్టేశారు మేడం ఆ రోజుల్లో 2014-19 మధ్య. నేనేమంటున్నానంటే వీళ్ళు సంపద సృష్టిస్తామని చెప్పి, హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి, ఇప్పటికే రైతులకు ఇస్తామన్నటువంటి సహాయం నీరు ఎగ్గొట్టారు. గతంలో కూడా వీళ్ళకి చరిత్ర ఉంది మేడం. 2014-19 మధ్య రైతు రుణమాఫీ పూర్తిగా చేస్తామని చెప్పి 1.5 లక్షలు కుదించి 3 దఫాలు ఇచ్చి 2 దఫాలు ఎగ్గొట్టారు కదా మేడం. అట్లాగే డ్వాక్రా మహిళలు రుణాలు మాఫీ చేస్తామని ఎగ్గొట్టి డ్వాక్రా మహిళలు బ్యాంకుల దగ్గర వాళ్ళ యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారు, వాళ్ళకి విలువ తీసేశారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్గా భవిష్యత్తుకు సంబంధించి ఏదైతే రాజ్యాధికారం, ఏదైతే అధికారానికి తోటి సంబంధం లేకుండా పరిపాలన చేసి శబ్బన్ని పెట్టాడు మేడం ఇసుక మద్యంలో అవకతవకల కోసం. దాన్ని ఎందుకు తీసేశారు మేడం? ఈ ప్రభుత్వం ఏంటంటే తమ కుటుంబాలు, తమ కార్యకర్తలు దోపిడీ చేసుకొని 5 సంవత్సరాలు అనుభవించాలనేటువంటి కాంక్షతోటి ఈ ప్రభుత్వం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ ప్రజలను ముందుకు నడిపించాలనేటువంటి ఆకాంక్షతోటి ముందుకు తీసుకెళ్లారు. అభివృద్ధి అంశంలో కూడా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు కదా మేడం జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ఫిషింగ్ హార్బర్లు, అట్లాగే ఎయిర్పోర్ట్స్ కానీ ఈ అంశాలన్నింటిలో కూడా మళ్ళా మనకి పోర్టులు కూడా 4 పోర్టులు కూడా నిర్మాణం చేస్తారు. ఎందుకంటే ఈ విభజన ఆంధ్రప్రదేశ్ లో తీర ప్రాంతం ఎక్కువగా ఉంది అని చెప్పి దాని మీద దృష్టి పెట్టి ప్రభుత్వం యొక్క సంపద పెంచేదానికోసం. ఇప్పుడు రామారావు గారు గత ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుతున్నప్పుడు విశ్లేషకులు కావచ్చు వద్దని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది మేడం. రామారావు గారు ఇప్పుడు వైసీపీ అనగానే దెర్ ఇస్ నో డౌట్ సంక్షేమ పథకాలకు సంబంధించి ఖచ్చితంగా గుర్తొస్తుంది. కొన్ని మీరే మొదలు పెట్టి వాటిని ఎంత ఈజీ యాక్సెస్ చేశారో తెలుసు. ఎట్ ద సేమ్ టైం అభివృద్ధికి సంబంధించి మాత్రం ఒక విధంగా చెప్పాలి అని అంటే నెగిటివ్లోనే ఉంది. గత ప్రభుత్వానికి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది నెగిటివ్ మార్క్స్లోనే ఉన్నాయి.
ఒక సంక్షేమానికి సంబంధించి ఈవెన్ విశ్లేషకులు మాట్లాడేటప్పుడు కూడా డౌట్ లేదు, సంక్షేమానికి సంబంధించి ఆ పారదర్శకత మెయింటైన్ చేశారు, ఇచ్చారు అని. కానీ అభివృద్ధిని మాత్రం పట్టించుకోలేదు. అండ్ రెండో విషయం ఏంటంటే అమరావతికి సంబంధించి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, ఈవెన్ పోలవరానికి సంబంధించి ఇంతకుముందు లింగారెడ్డి గారు అన్నటువంటిది కావచ్చు. సో ఇవన్నీ ఉన్నాయి కదా. ఇక్కడ ఒక అంశం మేడం, ఇక్కడ మనకు అభివృద్ధి అనేటువంటి అంశము ఎక్కడ మనం అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క గణాంకాల మాదిరిగా తీసుకొని దాన్ని మోడల్ తీసుకోవాలి. కరోనా ఉన్నా కూడా ఏదైతే 2014-19 మధ్య ఇండస్ట్రీస్ గ్రాస్ వాల్యూ ఎడిషన్ ని 11.92 నుంచి 12.61 కి పెంచిన మాట వాస్తవా కాదా మేడం? ఇక్కడ మనం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినటువంటి రిపోర్టు. 11వ స్థానం నుంచి 8వ స్థానానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే మేము చేసినటువంటి అనేక కార్యక్రమాలు తర్వాత ఈ మధ్య సాకారమైంది. రైల్వే జోన్ కానీ, గ్రీన్ పవర్ ప్రాజెక్ట్ కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి అంశాలని మనం గమనించాలి మేడం. అట్లాగే మరి క్యాపిటల్ ఇన్కమ్ కూడా చూస్తే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో ఉన్నటువంటి దానికంటే కూడా మెరుగ్గా చేసినటువంటి పరిస్థితి ఉంది. జీడిపిలో వృద్ధి రేట్లో కానీ, జిఎస్టీ షేర్ లో కూడా మేడం 4.47 ఉంటే 2019కి ముందు అది 4.83కి అది డెవలప్ అయిందంటే సగటు మనుషుల యొక్క కొనుగోలు శక్తి పెరిగిందని కదా మేడం. ఇది కదా మనం గణాంకాలు తీసుకోవాల్సింది. ఏది కరోనాను కూడా ఎదుర్కొని ఈ యొక్క అంశంలో మనము ఒక అంశం అంటే ఇక్కడ ఎక్కువగా మా యొక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పేద ప్రజల కోసం వాళ్ళ యొక్క పావర్టీని పెంచాలనేటువంటి దాని కోసం కృషి చేసినటువంటి దాంట్లో వాళ్ళని ధనికులుగా చేయాలి. అంటే రామారావు గారు మరి ఈ వన్ ఇయర్ కు సంబంధించి ఏం చెప్తారు అంటే వచ్చిన తర్వాత ప్రస్తుత ప్రభుత్వం పైన నమ్మకం ఉంది, అందుకోసం పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు, మరోవైపు అమరావతి పైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, డెవలప్ అవుతుంది, ఒక రాజధాని అంటూ అద్భుతమైనటువంటి రాజధాని వస్తుంది అన్నటువంటి ఈ హోప్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు. దానిపైన మీరేం చెప్తారు? ఎక్కడ మేడం దావోస్ పర్యటనలో అటర్ ఫ్లాప్ అయ్యారు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు. ఇక్కడ ఆ దావోస్ పర్యటనకు చేసినటువంటి ఖర్చును అట్లాగే వాళ్ళు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమి మేడం? ఇక్కడ ఏమి లేదు, ఇదంతా కూడా షో పుటప్ చేస్తా ఉన్నారు. అసలు ఇక్కడ ఎందుకు మేడం? నిన్న యోగాంధ్ర అని పెట్టారు, వైజాగ్లో ఎందుకు చేయాలి మేడం? అమరావతిలో చేయొచ్చు కదా, వీళ్ళకి ఇష్టమైనటువంటి అమరావతిలో ఏర్పాట్లు చేసుకొని చేయొచ్చు కదా. వీళ్ళకి తెలుసు ఇక్కడ పరిస్థితి, ఇది వ్యాపార కేంద్రంగా చూసుకుంటున్నారు తప్పితే అమరావతిని దీన్ని ఎక్కడా కూడా వాళ్ళు విశ్వసనీయతలో తీసుకోవట్లా. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు మేడం మీటింగ్స్ అన్ని? ఇక్కడ కొన్ని అంశాల్లో వీళ్ళు లోపభూయిష్టంగా ఉన్నారు. వీళ్ళు చేసింది ఏంటంటే నిర్వాహకం ఈ 1 year లోగా 766 మంది వైఎస్ఆర్సీపీ నాయకుల మీద హత్యాయత్నం చేశారు మేడం. అందులో 36 మందిని చంపేశారు కూడా. ఈ 2466 అక్రమ కేసులు పెట్టారు. వీళ్ళు సాధించింది ఇది. 500 మంది యాక్టివిస్టుల మీద వాళ్ళు జైలుకి పంపించారు. ఓకే రామారావు గారు, మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటా. లింగారెడ్డి గారు అంటే ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో అమలు అంటే ఈ 1 year లోనే పూర్తి స్థాయిలో చేయాలని కాదు, ఎట్ ద సేమ్ టైం అంటే పాతవి కంటిన్యూ చేస్తున్నారు, కానీ మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రతిష్టాత్మకంగా తీసుకునేవి ఏవైతే ఉన్నాయో వాటిని పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అండ్ గతంలోవి కూడా ఏదైతే ఈ సంవత్సరంలో ఈ చివరిలో ఎండింగ్లో ఇచ్చారే కానీ మొదట ఈ 11 నెలలు ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు కదా అన్నటువంటిది వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి విమర్శ. ఒకటండి, ఇప్పుడు అనేమంటా అంటే యోగా వచ్చేసి వైజాగ్ ఎందుకు అమరావతిలో పెట్టకూడదు. విచిత్రమే, ఇప్పుడు అది ఒక ప్రకృతి సంపద. అది వైజాగ్ అనేది అక్కడ సముద్రం ఉంది ఒడ్డున. ఇప్పుడు వెళ్ళి యోగా చేసేందుకు ఆరోగ్యము, ఆనందము, ఆహ్లాదము, పరిసరాలు ఇవన్నీ దాన్ని దృష్టిలో పెట్టుకునే కదా చేసేది. దానికోసమే ఆడ వైజాగ్లో పెడితే ఇక్కడ పెట్టు ఉంటే అది అనవసరమైనటువంటి విషయం. అది సరే మేము అడుగుతున్నాం, రాజధాని మీరు వచ్చేసి ఇక్కడనే పెట్టాలా, గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టాలా, దానికి 30 ఎకరాలు స్థలం ఉండాలా అని చెప్పి మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రాజధాని తీసుకుపోయి మేము పరిపాలన రాజధాని వైజాగ్లో పెడతామంటే అర్థముందే, 3 రాజధానులు అంటే అర్థముందే. ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో వాళ్ళ విధ్వంసానికి సంబంధించినటువంటి మాటలు తప్పితే మరొకటి కాదు. మీరేమో 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు కావాలా, మేము ఒకటేసారి 1000 రూపాయల పెంచి 4000తో అరియర్స్తో సహా మేము ఇస్తేనేమో అది తప్పైంది. ఇప్పుడు మేము పసుపు కుంకుమ కింద ఒకటేసారి డబ్బులు వేయలేదా మేము మహిళలకు? లింగారెడ్డి గారు, తల్లికి వందనం 1 year పోయింది, అన్నదాత సుఖీభవ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ 1 year కు సంబంధించి ఆ గతంలో ఉన్న కంటిన్యూ అయ్యేటివి కూడా కొన్ని కంటిన్యూ చేయకుండా ఉన్నావు కదా. అవును, మరి 1000 రూపాయల పెన్షన్ 4 ఏళ్ళు పోయింది కదా.
చివరి సంవత్సరం వాళ్ళు ఇచ్చింది. అట్లా కాదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన గంటకే చేయాలంటే ఎవరు చేయలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఆయన ఏమంటున్నాడు, రైతు రుణమాఫీ ₹1,00,000 చేస్తారు. మేము ₹1,00,000 చేస్తాము. మేము ₹1,00,000 చేస్తాము. మీరు 1,00,000 పైసలు కూడా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఇది జరిగే పనే కాదని చెప్పినారు. మేము చెప్పినటువంటి హామీలో 1,00,000 అంటే అందరూ ఆశ్చర్యపోయినారు, దేశమే ఆశ్చర్యపోయింది. 1,00,000 చేసినాము. దానికి మీరు సంతోషించాల్సిందే పొనిచ్చి అది రైతు రుణమాఫీ ఇంకా 50,000 చేయలేదు అంటే మీరు ఎన్ని హామీలు ఎగురుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ చూడండి, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు. మేము సంక్షేమం సంఖ్య అంటే దానికి సంబంధించినటువంటి మరి డబ్బులు పెంచినాము, లబ్ధాల సంఖ్య కూడా పెంచినాము. ఇప్పుడు తల్లికి 100 కింద 20 లక్షల మంది అయిపోయినారు కదా. ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి డబ్బులు కూడా పెంచినాం కదా. మరి లబ్ధాల సంఖ్య ఎక్కువైంది కదా, అదే ఆలోచన చేయాలి. లబ్ధాల సంఖ్య ఎక్కువైపోయింది. రెండోది ఇచ్చేటువంటి అమౌంట్ కూడా పెరిగిపోయింది. వాళ్ళు చేయనటువంటి పథకాలు పెట్టాం కదా, తల్లికి వందనం కానీ, లేకపోతే ఉచిత బస్సు కానీ, 3 సిలిండర్లు కానీ, తర్వాత వాళ్ళు మూసేసినటువంటి అన్నా క్యాంటీన్లు కానీ, ఇవి అదనంగా పెట్టాం కదా. ఇవి అదనంగా పెడుతూ అమౌంట్ పెంచుతూ లబ్ధాలను కూడా పెంచినాము. ఇప్పుడు ఉచిత బస్సు, ఇప్పుడు అక్కడ కర్ణాటకలో మరి తెలంగాణలో ఉచిత బస్సు విషయంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి. కానీ మేము హామీ ఇచ్చినాం కాబట్టి దాన్ని కూడా ఆగస్టు 15న మేము చేస్తామని చెప్పినాము. ఇప్పుడు మిగిలిపోయింది ఏముంది, ఇది నిరుద్యోగ ప్రతి ఒక్కటి ఉంది, అది చేస్తాము. మేమేమైనా సంవత్సరంలోనే 2 నెలలు 3 నెలల్లో చేస్తామని చెప్పలేదు కదా. ఇప్పుడు ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఆయన కేసులో చెప్తారు. ఎప్పుడు కూడా ప్రాబ్లం ఏంటంటే, ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం మారిన తర్వాత ఆ ప్రభుత్వంలో 5 ఏళ్లలో చేసినటువంటి అక్రమాలు కానీ, అవినీతి కానీ, కేసులు కానీ పెట్టి కూడా మొదటి సంవత్సరంలో మీద వస్తాయి. ఏ ప్రభుత్వానికే వస్తుంది. వాళ్ళు చేసినారు, వాళ్ళు చేసిన దానికంటే మేము ఎక్కువేం చేయలేదు. ఇప్పుడు 3,600 కోట్లు లిక్కర్ స్కామ్ జరుగుతూ ఉంటాయి. మేము పేపర్లో చూస్తున్నాం. మేము చెప్పే విషయాలు అది వాళ్ళు పోలీసు అధికారుల ముందునే కాదు, తర్వాత ఇక్కడ కోర్టులో కూడా మాకు చెప్తున్నారు కదా. మెయిన్ లిక్కరు, మైనింగ్ ఇవన్నీ కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి పాల్పడినారా? మరి అరెస్ట్ చేయలేదా? అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయలేదా? ఎంతమంది నాయకులు అరెస్ట్ చేయలేదా? మరి వాళ్ళకంటే రాజకీయ కక్షతోనే ఇవి కక్ష ఆ కేసులని చెప్పేసి ఇంతకుముందు రామారావు గారు కూడా ఒక్క నిమిషం. చంద్రబాబు నాయుడు గారి కంటే, అచ్చెన్నాయుడు గారి కంటే, మిగతా మా నాయకుల కంటే వీళ్ళేమన్నా ప్రజా నాయకులా, దేశోద్ధారకులా, లేకపోతే సాంఘిక సంస్కర్తలా, మేధావులా? ఇవన్నీ సాక్ష్యాలు. చంద్రబాబు నాయుడు గారు కేసుల విషయంలో కానీ, ప్రత్యర్థుల విషయంలో కానీ చాలా ఉదారంగా ఉంటారు. ఆయన కఠినంగా ఉండరు. అది దేశానికంతా కూడా తెలుసు. మరి ఆయన ప్రభుత్వంలోనే అరెస్ట్ జరిగిందంటే దానికి పక్కాగా సాక్ష్యాలు, ఆధారాలు లేదు, జరగదు. కాబట్టి అవన్నీ ఇప్పుడు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు కృష్ణాంజలి గారి ఒక విషయం నేను వివరిస్తున్నాను. ఎందుకంటే సంక్షేమం వైఎస్ఆర్సీపీ పెట్టింది, చేసిందంటే మేము కొత్త పథకాలు పెట్టాము, సంఖ్య పెరిగింది, అమౌంట్ పెరిగింది. ఆ మిగతా 1-2 కూడా అవన్నీ కూడా అయిపోతాయి అన్నమాట. అయితే లింగారెడ్డి గారు అన్ని చేశామని చెప్పట్లేదు, కానీ ఊహించిన దానికన్నా చేశాము అంటే చెప్పే అప్పుడే మీకు కొంచెం ఎక్స్పెక్టేషన్స్ వేరే ఉన్నాయి, బట్ చెప్పడం మాత్రం పెద్ద ఎత్తున ఇచ్చారా? అట్లా కాదు. ఇప్పుడు సంక్షేమంలో ఏది తగ్గించామో, ఏది మాట చెప్పినామో చెప్పండి. కాబట్టి సంవత్సరం లోపలనే 90% చేసినప్పుడు ఇంకా మిగతా టైంలో 10% చేస్తామని చెప్పడం తప్పు కాదు కదా అది. మరి అట్లాంటి మేము పోలవరం వదిలేసి అమరావతి వదిలేసి, రాయలసీమ ప్రాజెక్టులు వదిలేసి, బనకచర్లు వదిలేసి మేము ఇంత పంచుతా కూర్చుంటామని నేను చెప్పలేదు కదా. మేము కేవలం బట్టలు నొక్కేపండి కాదు కదా చేస్తా ఉండేది. మేము బట్టలు నొక్కేపండి కాదు చేస్తా ఉండేది. నిర్మాణం చేస్తున్నాము, ప్రాజెక్టులు చేస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము. మొత్తం అంతా కూడా ఇప్పుడు అమరావతి కట్టకపోతే చుట్టూ 4 జిల్లాలకు పని దొరుకుతుందండి. భవన నిర్మాణ కార్మికులకు కానీ, చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కానీ ఎవరికైనా పని దొరుకుతుందా? 4-5 జిల్లాలకు పని దొరుకుతుంది కదా. ఒకసారి ఈరోజు రాజధాని, ఒక మంచి రాజధాని రాకపోతే ఐటీ వాడు వస్తాడా? వాడు వచ్చాక ఎక్కడో విజయవాడ దగ్గర
ఆ, ఆ, ఒక ముళ్ళ నువ్వు ఐటీ పెట్టమంటే పెడతాడా? ఎప్పుడు కూడా ఒకటి చెప్తా చూడండి, కొత్తగా గాంధీనగర్ అని అక్కడ కట్టారు. అది ప్రధానమంత్రి గారి రాష్ట్రం గుజరాత్ కదా. గాంధీనగర్ తీసిపోయి ఎక్కడో 34 కిలోమీటర్ల అందరూ ఊరంతా కట్టారు. అక్కడ 5 దాటితే హైకోర్టులో కానీ, సెక్రటరీలో కానీ, అసెంబ్లీలో కానీ మనిషి ఉన్నాడు. కారణం ఏంటంటే దాని చుట్టూ సిటీ లేదు. అవన్నీ ఆలోచన చేస్తే కదా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కడతా ఉండేది గుంటూరు మధ్యలో. దానికి ఒకసారి కృష్ణాంజనేయులు గారు ఇవన్నీ అభివృద్ధి కదా, ఇవన్నీ ఈ ప్రభుత్వం 12 నెలల కాలంలో లింగారెడ్డి గారు చేసినటువంటి పొరపాట్లు, తప్పుల విషయంలో కొన్నిటిని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఈ 12 నెలల కాలంలో ఈ ప్రభుత్వము కరప్షన్ విషయంలో అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితి ఈ రోజున. గత ప్రభుత్వంలో ఏదైతే ఇసుక కుంభకోణం జరిగినటువంటి దాని మీద వీళ్ళు ఆరోపణ చేస్తున్నారో ఇప్పుడు కూడా ఇసుక సంబంధించినటువంటి కుంభకోణం జరుగుతున్నటువంటి, అదే విధంగా మద్యం కుంభకోణం ఒకవైపున దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం 12 నెలల కాలంలో మీరు విచ్చలవిడిగా మద్యం షాపులు ఇవ్వటమే కాకుండా ప్రతి ఊరికి బెల్ట్ షాపులు తెరిచి రోజున మద్యం వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అదే విధంగా భూములకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఆక్రమణలు, ఇవన్నీ కూడా నేను చెప్తూనే కాదు, ఇదే అధికార పక్షానికి ఒత్తాసు పలికే మీడియాల్లో అనేకమైనటువంటి కథనాలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారం వస్తుంది. ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇలాంటి ఎమ్మెల్యేలు నేను ఉపేక్షించను, ఇలాంటి స్టేట్మెంట్ల వరకు పరిమితం అవుతున్నారు. ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? ఎక్కడ ఆపగలిగారు మీరు ఈ రోజు కరప్షన్ ని? అదే విధంగా అమరావతికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా చాలా కీలకమైనదండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అతి పెద్ద తప్పు అమరావతికి సంబంధించినటువంటి విషయంలో 29,000 మంది దగ్గర నుంచి 33,000 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ భూములతో కలిపి 54,000 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం చెబుతున్నారు చంద్రబాబు నాయుడు? అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కావాలి, ఇంకా అది కావాలి, ఇంకా 44,000 ఎకరాలు తీసుకుంటున్నా అంటే సుమారుగా 98,000 ఎకరాలకు సంబంధించినటువంటి భూములు. నేను ఒకటి అడుగుతాను, నువ్వు 31,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పు తెచ్చి ప్రభుత్వ భవనాలు మాత్రమే నిర్మాణం చేయగలుగుతున్నారు. ఇప్పటి వరకు భూములు ఇచ్చినటువంటి రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ ప్లాట్లని డెవలప్ చేసి మీరు ఇవ్వగలరా? 10 సంవత్సరాల్లో, ఈ 10 సంవత్సరాల్లో మీ ఫెయిల్యూర్ వల్ల, జగన్మోహన్ రెడ్డి మీ ఇచ్చినటువంటి అలుసు వల్ల అమరావతిని పడకన పెట్టడం వల్ల 270 మంది రైతులు, భూములు ఇచ్చినటువంటి రైతులు, అమరావతి భూములు ఇచ్చినటువంటి రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనికి బాధ్యతలు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడైనా? చంద్రబాబు నాయుడు కాదా? రేపొద్దున ఈ అమరావతి అనేటువంటి దాన్ని మొత్తం రాష్ట్రానికి గుదిబండ కింద మార్చేటువంటి ప్రయత్నం ఈ రోజున చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. భవిష్యత్తులో అమరావతి ఫెయిల్యూర్ కాన్సెప్ట్ గా ఉండబోతుంది. ఇంకో 44,000 ఎకరాలు తీసుకోవటం అనంటే కృష్ణాంజనేయులు గారు, అమరావతి అనేది ఒకటి ఉంటే గానీ ఇప్పుడు లింగారెడ్డి గారు చెప్తారా? చెప్పండి. ఒకటి కృష్ణానగర్ ఇప్పుడు 33,000 ఎకరాలు వచ్చినారు. 33,000 ఎకరాల్లో 33 సెంట్లు కూడా ఎవరైనా బలవంతం పెట్టి మీరు ఇచ్చి తీరాల్సిందని చెప్పి ఎవరు చేయరు, మరి స్వచ్ఛందంగా ఇచ్చారు. నెంబర్ 1. రెండోది, అది డెవలప్ చేసి వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లు కూడా విలువ రావాలంటే దాన్ని డెవలప్ చేయాలనే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రయత్నం. ఇంకోటి, మీరేమంటారు, ఇంకా 44,000 ఎకరాలు కావాలంటున్నారు. 44,000 ఎకరాలు కూడా డబ్బులు ఇచ్చేది కొనేది కాదు, అది ల్యాండ్ పూలింగ్ లో స్వచ్ఛంద భూసేకరణ పథకం కింద వాళ్ళు ఇవ్వాలి. మరి 33,000 ఎకరాల్లో రైతులు న్యాయం జరగకపోతే 44,000 ఎకరాలు ఇచ్చేదానికి రైతులు ముందుకు రారు కదా. అదే డబ్బులు పెట్టుకునేది కాదు కదా, కంపల్సరీ ల్యాండిఫికేషన్ కాదు అది. కాబట్టి అది వాళ్ళు 44,000 ఎకరాల్లో కొంచెం ఎక్కువ తక్కువ ముందుకు వస్తున్నారంటే మిగతా ముందుకు వాళ్ళకు న్యాయం జరుగుతూనే కదా, ఆ విషయం మనకు తెలుస్తేనే కదా వాళ్ళు ముందుకు వచ్చేది. కృష్ణాంజనేయులు గారు మొన్న అంటే మరింత భూమి సేకరించాలి. లింగారెడ్డి గారు మీ వాయిస్ వచ్చింది. వ్యతిరేకత కూడా ఉంది ప్రభుత్వం మీద. ఇప్పుడు అంటే రైతులు మళ్ళీ కూడా ఇవ్వడానికి మొన్న ముందుకు వచ్చినట్టున్నారు కదా, మరి అడుగుతాను, మీరు 31,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పు తీస్తున్నారు, రేపు పొద్దున ఇంకొక 20,000 కోట్ల రూపాయలు అప్పు తీస్తారు. మీరు ఏ డెవలప్మెంట్ చేయగలుగుతారు? ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాల నిర్మాణం తప్ప అంతకన్నా ముందుకెళ్లేటువంటి పరిస్థితి ఈ రోజున లేదు. రైతులు అడుగుతున్నారు, మా ప్లాట్ ని డెవలప్ చేసేయండి. ఒక్క రోడ్డు వేసారా?
అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారా? ఒక Okay. ప్లాట్ అయినా మీరు డెవలప్ చేసి ఇచ్చి మీరు కట్టుకోవడానికి అవకాశం అనేటువంటిది ఈ రోజున పర్మిషన్ ఇచ్చారా? భూములు ఇచ్చినటువంటి రైతులకి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎన్ని వేల కోట్ల రూపాయలు కావాలి వాటిని డెవలప్ చేయడానికి? ఎక్కడున్నాయి మీ దగ్గర డబ్బులు? కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదు, అప్పు తీసుకొస్తున్నారు. అప్పో ఏదో ఒకటి ముందుకెళ్తుందిలే అనుకుంటే మీ ప్రణాళికలు ఏంటి? మేము అంతర్జాతీయ రాజ్యానికి ప్రణాళికలు రూపొందించామని 54,000 కృష్ణాంజనేయులు గారు, లింగారెడ్డి గారు ఒక్క నిమిషం, కృష్ణాంజనేయులు గారు, ఇప్పుడు అమరావతిలో గనక తీసుకున్నటువంటి వాటిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఆటోమేటిక్ గా అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోనే ఈ విధంగా డెవలప్ చేయాలి అన్న విధంగా చూస్తున్నారు కాబట్టి పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వివిధ సంస్థలు వస్తే ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది. దానికి కావాల్సింది అక్కడ వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఇస్తే సరిపోతుంది అనేటువంటి విధంగా ముందుకెళ్తున్నట్టున్నారు కాదా? జ్యోత్స్న గారు మొన్న చెప్పారు భూముల మరి 2,000 ఎకరాలు మిగులుతాయి అనుకుంటే మిగలటం లేదు అనేటువంటి విధంగా చెప్పారు. అంటే అమ్మటానికి భూములు లేవు, మళ్ళీ అందుకని మేము తీసుకుంటామని చెప్తున్నారు. ప్రణాళికలు లేనటువంటి అనాలోచిత ఒక్కసారి లింగారెడ్డి గారు ఒక లైన్ లో చెప్పండి. మీరు లింగారెడ్డి గారు ఒక నిమిషం ఉంది. ఇప్పుడు ఆ క్వార్టర్లో మన వాళ్ళ రెసిడెన్షియల్ క్వార్టర్స్ ఆఫీసర్స్ కానీ మన మంత్రులకు పిల్లలు కడతా ఉంటే దానికి బయట ఇప్పుడు ఒక బంగ్లాకు 50,000 70,000 లక్ష ఇచ్చి బంగ్లాలు ఉంటున్నారు. వాళ్ళు వచ్చి చేస్తే ఆ డబ్బులు 100 కోట్లు మిగులుతాయి కదా. అది దానివల్ల ఫస్ట్ అది రోడ్ ఏంటంటే ఎప్పుడో 5-6 సంవత్సరాల కింద చంద్రబాబు నాయుడు గారు కట్టేటువంటి ఆ బిల్డింగ్స్ అన్ని కూడా ఇప్పుడు కట్టకపోతే శిలావతి పోతాయి కదా, పాడైపోతాయి కదా. ఒకసారి రామారావు గారి వర్షం కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ తీసుకుంటాను. అది వెళ్ళకపోతే వేల కోట్లు నష్టమవుతుంది కదా. కాబట్టి ఫస్ట్ కట్టాలి. రామారావు గారు ముందుగా అమరావతికి సంబంధించి వాళ్ళు కొంత పని స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి కంప్లీట్ చెయ్యకుండా దాన్ని అదే విధంగా అటకెక్కించడం వల్ల అంటే ఏదైతే కొద్దిగా పని చేశారో అది కూడా పూర్తి స్థాయిలో అంటే చెడిపోయినటువంటి సిచ్యువేషన్ ఒక విధంగా ఎందుకు పనికి రానట్టు మళ్ళీ పని ప్రారంభించి అంటే మొదటి నుంచి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకోసమే మళ్ళీ ఇప్పుడు ఎక్కువ ఖర్చు పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ప్రభుత్వం ముందుంది అనేది వాళ్ళ వర్షన్. లింగారెడ్డి గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను, డెఫినెట్ గా మీ వాయిస్ తీసుకుంటా. మేడం ఎందుకంటున్నానంటే అనాలోచిత నిర్ణయం అని 33,000 ఎకరాలు మేడం. ఈ కవులు 10 సంవత్సరాలకి 3,000 కోట్ల పైగా చెల్లించారు మేడం. చెల్లించింది కానీ చెల్లించాల్సింది కానీ 3,000 కోట్లు. అదే కనుక 33,000 ఎకరాలు అక్కడ యాక్చువల్ గా ఆ రోజు 10 లక్షల రేటు ఉంది మేడం. 20 లక్షల లెక్కన మనం ప్రభుత్వం కొనుగోలు చేసిన 6,600 కోట్లకి ఆ భూమి మొత్తం సొంతమై ఉండేది మేడం. ఈ రోజు ఏం చేస్తున్నారు? 20% రైతులకి, 20% గవర్నమెంట్ కి, అట్లాగే దీన్నంతా కూడా 50% దీనికి డెవలప్మెంట్ అని చెప్పి ఇదంతా కూడా బిజినెస్ స్టైల్లో ల్యాండ్ పూలింగ్ అని పెట్టారు. అదే ఆ బిజినెస్ కాంక్ష ఏదైతే డబ్బుల కాంక్ష ఉంది కాబట్టి మరలా ఇది పూర్తిగా వినియోగించుకోకుండానే 44,000 ఎకరాలు కావాలని ప్రతిపాదన చేయటం ఏంటి మేడం? అంటే పూర్తి స్థాయిలో కొంటే ఎంత అవుతుంది మేడం? పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొనుక్కుంటే ఎంత అవుతుంది అంటే 10 లక్షలు ఉండేది మేడం. ఆ రోజు 20 లక్షల చొప్పున కొన్నా కూడా 33,000 ఎకరాలు 6,600 కోట్లే మేడం. ఇక్కడ మంగళగిరి ప్రాంతంలో ఆ రోజు చెప్పింది ఏంటంటే 1,800 ఎకరాలు ఉంది, దాన్ని వినియోగించుకుంటే సరిపోతుందని కూడా ఆ రోజు చెప్పినటువంటి విషయం ఉంది మేడం. ఇవన్నీ డీవియేషన్ అయ్యి ఇదంతా బిజినెస్ మెథడ్ లో వెళ్ళారు వీళ్ళు. ఇంటర్నల్ గా ఇన్సైడ్ ట్రేడింగ్ అనేది పూర్తిగా జరిగింది మేడం, ఇంకా జరుగుతా ఉంది. దాని కొనసాగింపుగా వీళ్ళు చట్టాలకు దొరకకుండా, ఏదైతే భారతదేశ చట్టాలకు దొరకకుండా ఈ స్కీమ్ అమలు చేస్తున్నారు. అత్యంత తెలివిగా చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలు ఏదో ఫారిన్ తిరిగి ఇవన్నీ చెప్తా ఉంటారు మేడం. చాలా ఈయనేమో డీప్ టెక్నాలజీ అని, సస్టైనబుల్ డెవలప్మెంట్ అని ఇవన్నీ చెప్తారు. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఆస్తులు పెంచుకోవడానికి లేకపోతే వాళ్ళ అనుయాయులకు దోచిపెట్టడానికి తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, భవిష్యత్తు కోసం వీళ్ళ దగ్గర సరైనటువంటి ప్రణాళిక లేదు. అసలు 6 రిజర్వాయర్లు కట్టి దాని నుంచి నీటి తోడేటటువంటి ప్రక్రియ ఏంటి మేడం రాజధాని ప్రాంతంలో? దానికంటే అమరావతి కంటే కూడా కృష్ణా నదిలో ఆ దీవుల్లో నిర్మిస్తేనే సేఫ్టీగా రాజధాని ఉండేది అన్నటువంటి భావన చాలా మంది మేధావులు వ్యక్తపరుస్తున్నారు. ఈ రోజు ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పనులకు శ్రీకారం చుడుతున్నారు. అది పక్కన పెడదాం మేడం. అసలు వీళ్ళు చేసింది ఏంటంటే ఈ సంవత్సర కాలంలో ఆరోగ్యశ్రీని మర్చిపోయారు మేడం. హాస్పిటల్ వాళ్ళందరూ కూడా ధర్నా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ మర్చిపోయారు. ఉపాధి హామీ కూడా రోజువారీ కూలీలకి ఇవ్వాల్సినటువంటి వేతనం ఆపేది ఏంటి మేడం? 4 నెలల 5 నెలలుగా. అట్లాగే దానికి సంబంధించినటువంటి సిబ్బందికి కూడా వేతనాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క కొనుగోలు స్థితి చాలా దారుణంగా క్షీణించింది మేడం. సంపద సృష్టి అని చెప్తారే తప్ప వీళ్ళు ఎక్కడా కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం మేము చెప్తారు మేము డబుల్ పవర్ డబుల్ ఇంజిన్ సర్కార్ అని,
ఇక్కడ కేంద్ర ప్రభుత్వంతో ఎక్కడా కూడా కోఆర్డినేషన్ తోటి ఈ రాష్ట్రానికి తెచ్చినటువంటి ప్రాజెక్ట్ ఏది మేడం? బీహార్ తోటి పోలిస్తే వాళ్ళు 10వ వంతు కూడా తేలేనటువంటి దుర్భేదమైనటువంటి పరిస్థితి. వీళ్ళ హోదాలు, వీళ్ళ కేసులు మాఫీ, వీళ్ళ యొక్క కుటుంబ ఆస్తులు అంటే కలిసి ఉండడం వల్లే కొంచెం ఈసారి బడ్జెట్ లో రావడం కావచ్చు, కొంచెం నిధులు పుట్టడం కావచ్చు, అప్పు పరిధి అంటే అప్పు అయినా కూడా ఇచ్చేటువంటి ఆ రికమెండేషన్స్ కావచ్చు కలిసి ఉండడం వల్లే ఉందంటున్నారు. అసలు అట్లా కాదు మేడం, ఈ రాష్ట్రము విభజన తర్వాత అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది మేడం. టెక్నికల్ గా ఏదైతే తెలంగాణ విడిపోయింది అంటున్నారు కానీ తెలంగాణ కాదు కదా మేడం. తెలంగాణకి ఆ సంపద కానీ వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి కానీ మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ కానీ అన్ని ఉన్నాయి, వాళ్ళకి ఎగువను ఉన్నారు వాళ్ళు మన మీద ప్రాజెక్టుల అంశంలో కూడా. మనము విడగొట్టబడి వెలివేయబడినటువంటి రాష్ట్రంగా ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏదైతే ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు సాధించేటటువంటి ఒక్క లేఖన చంద్రబాబు నాయుడు గారు రాశారా మేడం ఈ 10 సంవత్సరాలు? ఒకసారి లింగారెడ్డి గారు, మళ్ళీ మనకు సమయం అయిపోతుంది. రామారావు గారు, లింగారెడ్డి గారు చెప్పండి. ఒకటండి, ఇప్పుడు 33,000 ఎకరాలు అంటున్నాను. 33,000 ఎకరాల్లో మొత్తం రోడ్లు కానీ, పార్కులు కానీ, లేకపోతే మిగతా దీనికి అభివృద్ధికి సంబంధించిన దానికి స్థలం పోతే మిగిలేదు 20%, 30% కూడా మిగలదు. ఆ 25%లో మన రాష్ట్ర రాజధాని కానీ, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కానీ, వేరే ఇప్పుడు అక్కడ నుంచి తమిళనాడు నుంచి 2-3 విద్యా సంస్థలు వస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హాస్పిటల్ కానీ చాలా వాటికి కావాలి కదా. ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు హైదరాబాద్ కొండలు గుట్టలు కాబట్టి ఎప్పుడో నిజాములు నిర్మించినటువంటి పాత భవనాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ రాజధాని పాత రాజధాని కూడా విస్తీర్ణం ఎక్కువ ఉంది. అప్పుడంతా పనికాని భూములు, వ్యవసాయానికి ఏమాత్రం యోగ్యం కాని భూములు అన్నీ ఉండేవి. ఇక్కడ లేదు కదా. ఇక్కడ అదే అర్థం చేసుకోవాలి. ఆయన 10 లక్షల భూమి వస్తుందని చెప్తాడు. ₹1 2 కోట్లు కూడా భూమి ఉంది. అట్లా కాదు మరి. ఆ విధంగా ఇప్పుడు ఓకే. అండ్ ఫైనల్ గా కృష్ణాంజనేయులు గారు ఏం చేయాలన్నా అంటే ఒకవైపు సంక్షేమం, అభివృద్ధి ఇవేం జరగాలన్నా కూడా ముఖ్యంగా కావాల్సింది నిధులు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అండ్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది, మీ విశ్లేషణ? ఇప్పుడు ఖాళీ అయినటువంటి మాట వాస్తవం. మనకి ఇబ్బందులు ఉన్నాయి. అలాగని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 ఏళ్లు ఎలాగ అప్పులు చేసిందో ఇప్పుడు ఉన్నటువంటి ఈ 12 నెలల కూటమి ప్రభుత్వం కూడా అదే తరహాలో అప్పులు చేస్తుంది. దానికి ఎవరు కాదని లేనటువంటి అంశం. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు అమలు జరగాలంటే ఖచ్చితంగా జరగాల్సింది. చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే మనకు అమరావతి పోలవరానికి సంబంధించినటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వంతో గత 10 ఏళ్లు అంటే 2 సార్లు, ఈ 2 సార్లు ఒకసారి కూటమి ప్రభుత్వం, ఒకసారి వైసీపీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు 10 ఏళ్లలో సహకారం అందలేదు. కనీసం ఇప్పుడైనా సరే మనమేనా ఆధారపడినటువంటి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి పోలవరం విషయంలో మనం ఎంత మేరకు సహకారం తీసుకోగలుగుతున్నాం అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. అమరావతి విషయంలో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు హక్కుగా, విభజన చట్టంలో హక్కుగా అమరావతికి మొత్తం నిధులని డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి మొత్తం అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఈ రోజున అప్పుకు సహకరిస్తుంది కాదనటోలా. అప్పుతో అమరావతి నిర్మాణం పూర్తి కాదు. ఇది భవిష్యత్తులో మొన్న చంద్రబాబు నాయుడు 2018లో ఏ విధంగా అయితే నల్ల చొక్కాలు వేసుకొని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గొడవ చేశాడో మాకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది, నరేంద్ర మోడీ వచ్చి మట్టి నీళ్లు ఇచ్చాడు, ఈ రాష్ట్రానికి అన్యాయం చేశాడని ఆ రోజున మాట్లాడాడు. మిమ్మల్ని నమ్మే కదా మా కూటమి ప్రభుత్వం వస్తుంది అని మీరు నమ్మితే మీరిద్దరు ఉన్నారు, జనసేన కూడా మద్దతు ఇచ్చిందని ఆ రోజున చేస్తే ఏం చేశారు? నట్టేట ముంచారు ఆంధ్రప్రదేశ్ 2018-19 ఎన్నికలు వచ్చారు కల్లా. మీరు ఇచ్చినటువంటి అలుసు వల్ల జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అమరావతిని పడకన పడేశాడు. ఎలాగా? బీజేపీ వాళ్ళు సహకరించారు. ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో అమరావతికి పూర్తి స్థాయి సహకారము మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకోవాలి. అదే విధంగా పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేసేటువంటి విధంగా ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకోవాలి. అరే పోలవరం పూర్తి కాలేదు, ఏమీ లేదు, ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి నిచ్చెనలు వేసినట్టుగా బనకచెర్లని ఇప్పుడు కొత్త రాగం అందుకున్నారు. పోలవరం సంగతి దాని సంగతి తేల్చండి. బనకచెర్లన్నీ మొదలు పెడితే నేను ఒకటి అడుగుతాను. నిన్న చంద్రబాబు నాయుడు యోగా అని చెప్పేసి విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నానికి అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, చాలా విషయాలు చెప్పాడు. అక్కడే ప్రధానమంత్రి ఉన్నాడుగా. అయ్యా మీరు మొన్న బడ్జెట్ లో పెట్టారు, మాకు
కేంద్ర ప్రభుత్వం నుంచి విభజన చట్టంలో వెనకబడినటువంటి జిల్లాలకు నిధులు ఇస్తామని చెప్పారు. 7 జిల్లాలు కాకుండా ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా ఇస్తానన్నారు. ఇంతవరకు పైసా ఇవ్వలేదు. ఏంటి మా సంగతి? రైల్వే జోన్ ప్రకటన చేశారు, ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పోలేదు. అదే విధంగా మెట్రో రైలు అన్నారు. ఉత్తరాంధ్రకు అంటే సంబంధించిన కృష్ణాంజనేయులు గారు, ఈ డెవలప్మెంట్ చూస్తే అంటే పెట్టుబడుల ద్వారా ఏపీ అభివృద్ధి బాటలో ముందుకెళ్తుంది అని అంటున్నారు. అది అవదా? అంటే ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ప్రభుత్వమే డెవలప్ చేసి ఆఫర్ చేసి సబ్సిడైజ్ చేసి ఇట్లా కాకుండా ఈవెన్ అంటే ఆ సబ్సిడీ వచ్చేసరికల్లా ఒక కీలకమైనటువంటి అంశం ఏమిటి అనంటే, మన రాష్ట్రం విడిపోయినప్పుడు రాజధాని లేనటువంటి ప్రాంతము ఆర్థిక లోటుతో, రెవెన్యూ లోటుతో ఏర్పడినటువంటి ప్రాంతం వల్ల కీలకమైనటువంటి ప్రకటన పార్లమెంట్ లో చేశారు. ఆ రోజున విభజన చట్టానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రధానమంత్రి చేసిన ప్రకటన మనకు ప్రత్యేక ప్రగతి హోదా ఇస్తామనేటువంటి, అదే విధంగా రాజధాని నిర్మాణానికి నిధులు ఇస్తామనేటువంటి పోలవరం జాతీయ ప్రాజెక్ట్. ఈ విషయాల్లో మీరు ఎలాగో ప్రత్యేక హోదాని అటకెక్కిచ్చేశారు. ఇప్పుడు ఉన్నటువంటిది అమరావతికి సంబంధించినటువంటి పోలవరానికి సంబంధించినటువంటి విషయం ముందుకు పోతున్నాయి అంటే లేదు. ఓకే, చూద్దామండి. ఇది సుపరిపాలనలో ఈ 1 year అనేది తొలి అడుగే, ఇంకా ఉంది టైం, ఖచ్చితంగా చూస్తారు అని చెప్పేసి వాళ్ళైతే కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి కృష్ణాంజనేయులు గారు, లింగారెడ్డి గారు, రామారావు గారు. థ్యాంక్ యూ అండి డిస్కషన్లో పాల్గొన్నందుకు. కృష్ణాంజనేయులు గారు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.